వేతరో జన, ఎవరు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, అతను ఏదైతే ఆచరిస్తాడో, ఏ ప్రమాణాలైతే ఈ లోకంలో విడిచిపెడతాడో వాటినే జనులు తత్తదేవేతరో జన, జనులు ఆ ప్రమాణాలనే పట్టుకొని వాళ్ళలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు అర్జున అన్నాడు కదా భగవంతుడు. శ్రేష్ఠుడైన వాళ్ళు, అందుకే ఆదర్శప్రాయులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కొన్ని ప్రామాణికాలు, వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు బ్రతికిన తీరు, సరళత్వము, ఇవన్నీ కూడా చూసి చాలా మంది వాటిని అనుసరిస్తారు. ఇప్పుడు నన్నే తీసుకో అని భగవంతున్నే ఒక ఉదాహరణగా ఇక్కడ ఈరోజు చెప్పుకున్నటువంటి 3 శ్లోకాల్లో ఇచ్చాడు. దేనికి? యద్యదాచరతి శ్రేష్ఠ, పవిత్రులైన వాళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఏదైతే అనుసరిస్తారో జనాలు కూడా దాన్ని అనుసరిస్తారు అర్జున అని చెబుతూ కర్మయోగం గురించి చెప్పినట్లు ఉంటుంది. ఆ కర్మయోగం ఎంత శ్రేష్టమైందో, ఎంత ప్రముఖమైందో చెబుతూ కర్మయోగం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఈ శ్లోకానికి తననే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా కర్మయోగం యొక్క గొప్పతనం. కర్మయోగం చేయడం అవసరమా? జ్ఞానయోగం చేసుకుంటే చాలు కదా అని అన్నాడు కదా 1వ శ్లోకంలో మనకు, ఇదే అధ్యాయంలో. నీవేమో జ్ఞానయోగం గొప్పది అంటున్నావు, మరి కర్మయోగం కూడా చేయమంటున్నావు. ఈ ఘోర యుద్ధానికి నన్ను పురికొల్పుతున్నావు ఎందుకని అడిగాడు కదా. దానికి ఇక్కడ ఆన్సర్ చెప్పాడు. కర్మయోగము అవసరమే, తప్పక చేయాల్సిందే అని చెబుతూ ఇప్పుడు నన్నే తీసుకో అర్జున, నేనున్నాను. నమే పార్థాస్తి కర్తవ్యం. ఓ పార్థ, ఓ అర్జున, నమే పార్థాస్తి కర్తవ్యం, నాకే కర్తవ్యం లేదు. త్రిషు లోకేషు కించన, ఈ 3 లోకాల్లోనూ నేను చేయవలసినటువంటి కర్తవ్యం అంటూ ఏది లేదు. నేను ఎలాంటి కర్తవ్యాలు నిర్వర్తించను, నా బాధ్యత ఏమీ లేదు, నాకు ఎలాంటి బాధ్యతను లేదు, కర్తవ్యము చేయవలసినటువంటి కర్మ ఏమీ లేదు అర్జున. ఎందుకంటే నేను అన్నిటి యందు భగవంతుడు అనాసక్తుడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనలాగా అన్ని ఆసక్తితో చేయడు. ఏది ఆసక్తి కానీ కర్మ చేయుట యందు కూడా ఆసక్తి ఉండదు ఆయనకు. కర్మ ఫలితాల పట్ల కూడా ఆసక్తి ఉండదు, కర్మ చేయుట యందు కూడా ఆసక్తి ఉండదు. కానీ నేను చేస్తున్నాను అంటాడు, కర్మల్ని నేను చేస్తున్నాను అంటాడు ఇదే శ్లోకంలో. నాకు 3 లోకాల్లో నేను చేయాలి, నువ్వు ఈ పని చేయకపోతే ఇదైపోతుంది అనేది ఏం లేదు, చేయాలనేది ఏం లేదు. భగవంతుడు ఆయన వద్దు అనుకుంటే నిలిపేసుకోవచ్చు ఆ కర్తవ్యాన్ని, కానీ భగవంతుడు కర్మను ఆచరిస్తున్నాడు. ఏం ఆచరిస్తున్నాడు అనేది మనము ఈ 3 శ్లోకాల్లోనే తెలుసుకుంటాం. కానీ ఇప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చెప్తున్నది శ్రేష్ఠులైన వాళ్ళు ఏది అనుసరిస్తే జనాలు కూడా అదే అనుసరిస్తారు. నేనెందుకు మరి కర్మల్ని చేయకుండా ఉండొచ్చు కదా, అయినప్పటికీ నాకు ఆసక్తి లేదు కదా, మరి నేను కర్మల్ని చేయకుండా ఎందుకు ఉంటున్నాను, చేయకుండా ఉండలేక ఎందుకు ఉంటున్నాను అంటే ఎందుకు కర్మల్ని ఆచరిస్తున్నాను అనేది చెప్తున్నాడు భగవంతుడు. కర్మ అనేది ఎంత ఉపయోగము, దాని యొక్క శ్రేష్టత్వము, కర్మయోగము యొక్క గొప్పతనం, కర్మలు చేయకపోతే సంభవించేటువంటి నష్టాల గురించి భగవంతుడు చెప్తున్నాడు. శ్రేష్ఠులు ఎవరైనా సరే కర్మల్ని చేయకుండా ఉండకూడదు అనేది భగవంతుని ఉద్దేశం వెల్లడిస్తూ భగవంతుడే భగవంతుని ఉదాహరణగా ఇస్తూ ఈ 3 శ్లోకాలని చెప్తున్నాడు. ఇప్పుడు నన్నే తీసుకో అర్జున, ఈ 3 లోకాల్లో నేను చేయాలి. ఎవరు? ఆయన్ని చేయబట్టి చేయించేవాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, మనము ఒక ఉద్యోగం చేయకపోతే మన ఇంట్లో అమ్మో నాన్నో నువ్వు ఉద్యోగం చేయని చెప్తారు. మరి భగవంతునికి ఎవరు చెప్తారు? చెయ్యి మత చూసుకో, మత కాపాడు అని ఎవరున్నారు చెప్పేవాళ్ళు? కానీ ఓ అర్జున, నాకు చేయాలి అని 3 లోకాల్లో చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమీ లేవయ్యా. చేయాలనేది ఏం లేదు. నానవాప్తమవాప్తవ్యం, వాప్త అవాప్తవ్యం,
నాకు ఈ లోకంలో ఏది పొందవలసినటువంటి వస్తువు ఏదీ లేదు. నాకు ఈ వస్తువు కావాలి, అందుకే నేను ఈ పని చేయాలి అని నేను అనుకునేది లేదు. నాకు అట్లాంటి వస్తువు ఏది నేను పొందవలసినటువంటి వస్తువు ఎక్కడ ఈ లోకంలో లేదు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి లోకంలో ఆయనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఆయనకు కావాల్సింది ఏముంటుంది? ఆయనే అన్నీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల వస్తువుల్ని, భోగాల్ని, ప్రాణుల్ని మొత్తం సృష్టించినటువంటి వాడు. ఆయనకు కావాల్సింది ఏముంటుంది? ఇది కావాలి నాకు అని ఏముంటుంది? అదే అంటున్నాడు, నాకు ఈ లోకం నుంచి పొందదగినటువంటిది ఏమీ లేదు. నేను ఈ లోకాల్లో 3 లోకాల్లో నేను కర్తవ్యాల్ని నేను నిర్వర్తించాలి అనేది ఏం లేదు. నాకు కావలసిన వస్తువు ఏదో ఉంది, నాకు అది కావాలి అని కూడా లేదు అర్జున. అలాగే అవాప్తవ్యం, నాకు ఈ లోకం నుండి పొందవలసింది లేదు, పొందకూడనిది లేదు. పొందవలసినది లేదు, పొందకుండా ఉండేటువంటిది లేదు. అంటే ఏం అవసరం లేదు నాకు ఈ లోకంలో. నేను పని చేసి అది పొందాలి, ఇది పొందాలి, అది పొందకూడదు, ఇది పొందకూడదు అని భగవంతునికి లేదు. భగవంతుని ఉద్దేశం చెప్తున్నాడు, కర్మల్ని నేను ఆచరిస్తున్నా, నాకు ఇవన్నీ లేవు. నేను ఖచ్చితంగా కర్మల్ని అనుసరించాలి, కర్మల్ని చెయ్యాలనేది లేదు. ఆ కర్మల్ని చేసి ఇది పొందాలి, ఇది పొందకూడదు అనేది లేదు భగవంతునికి. అర్థం చేసుకోండి. అలాగే వర్తయేవచ కర్మణి, అయినను నాకు పొందవలసింది లేదు, పొందకూడనిది లేదు, నేను చేయాలి కర్మలో అనేది లేదు. అయినప్పటికీ ఓ అర్జున, నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. వర్తయేవచ కర్మణి, అయినప్పటికీ నేను కర్మల్ని ఆచరిస్తున్నానయ్యా అంటున్నాడు. అర్థమవుతుంది కదా? ఈ శ్లోకం చాలా అర్థం చేసుకోండి. భగవంతుని యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది అనేది భగవంతుని మాటల్లోనే చెప్పాడు. ఈ 3 లోకాల్లో ఆయన చేయాలి కర్తవ్యాలు, కర్మలు అనేది ఏం లేదు ఆయనకు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆయనకైనా పెద్దలు ఎవరున్నారు? ఆయన్ని శాసించే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఈ పని చేయి, నీ కర్తవ్యం అని చెప్పే వాళ్ళు ఎవరున్నారు ఆయనకు ఆయనే పెద్ద. అయినప్పటికీ ఈ లోకం నుండి ఆయన పొందవలసింది కూడా ఏం లేదు. సృష్టినే సృష్టించిన మహానుభావుడికి ఈ సృష్టి నుండి ఏం కోరుకుంటాడు చెప్పండి? అలాగే నాకు ఇది అవసరం లేదు, ఈ లోకం నుండి, 3 లోకాల నుండి అనుకునేది లేదు భగవంతుడు. అది కావాలి, ఇది కావాలి, అదొద్దు, ఇదొద్దు, నేను ఇది పొందాలి, అది పొందాలి, ఇది పొందకూడదు, ఇవేం లేవు. అయినా కూడా భగవంతుడు కర్మల్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఒకవేళ భగవంతుడు కర్మల్ని ఆచరించకుండా ఉంటే ఏమవుతుంది అంటే, యది హం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రిత. ఒకవేళ భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడే ఇక్కడ, ఓ పార్థ, ఎప్పుడైనా నేను సొలసిపోయి నా కర్తవ్యాలబ్బా, నేను ఈ కర్మలను చేసి, మనం ఏమంటాం, కొంచెము పనులు చేసి వస్తే చాలా, అబ్బా సలసిపోయినాం, కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటామా లేదా? పొద్దున్నుంచి ఒకటే పని, ఒక అర్ధగంట అయినా పడుకోలా అనుకుంటాం కదా. కానీ భగవంతుడు అలా అనుకున్నాడే అనుకో, తన కర్తవ్యాల యందు అతను ప్రవర్తించకుండా ఉండాడనుకో, భగవంతుడే చెప్తున్నాడు ఇక్కడ పార్థునికి, ఒకవేళ ఓ అర్జున, నా కర్తవ్యాన్ని నేను కాస్త రెస్ట్ తీసుకుందామని నేను ఆ కర్మల్ని ఆచరించకుండా ఉన్నాననుకో, మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, మనుషులందరూ కూడా అన్ని విధాల నన్నే అనుసరిస్తారు. అప్పుడు కర్తవ్యాలని చేయకుండా కృష్ణుడంతటి వాడే ఉంటున్నాడు, మనమెంత అని చెప్పి మనుషులు, సామాన్యులంతా నన్ను ఉదాహరణగా తీసుకుని, శ్రేష్ఠుడు కదా భగవంతుడు కదా కృష్ణుడు, కాబట్టి నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని సామాన్యమైనటువంటి ప్రజలు కూడా తమ కర్తవ్యాలను, తమ కర్మలను, తమకు
విధించబడినటువంటి శాస్త్రవిహిత కర్మల్ని ఆచరించకుండా, తమ స్వాభావిక కర్మల్ని ఆచరించకుండా ఉండిపోతారయ్యా అంటున్నాడు భగవంతుడు. నేనే పనులు చేయకపోతే శ్రేష్ఠుడు దేవుడు కలియుగపు ద్వాపర యుగంలో సాక్షాత్తు దేవుడే పూర్ణాంశంతో నారాయణుడే పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే తన కర్తవ్యాలను వదిలేశాడు. మనం ఎందుకు వదిలేయకూడదని జనాలు ఎందుకు అనుకోరు? అందుకనే ఓ అర్జున, నేను నా కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తూ వస్తున్నాను. ఒకవేళ నేను కర్మల్ని నిలిపేస్తే, కాస్త రెస్ట్ తీసుకుందాం, పడుకుందాము అని నేను అనుకుంటే ఏమవుతుంది అంటే, ఉత్సీదే యురిమే లోకాహ, ఈ లోకం అనేది నశించిపోతుంది, గొప్ప హాని కలుగుతుంది ఈ లోకానికి అర్జున. ఎందుకు? భగవంతుడు ఒక్కసారి పనిచేయడం ఆపేస్తే ప్రళయం వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు పడుకొనేస్తే ఏమవుతుంది? ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చేస్తే ఇంక ఈ భూమి మీద ఏ సృష్టి ఉండదు, ఏ విశ్వము ఉండదు, నీళ్లు తప్ప. నీళ్లు ప్రతి చోట ఆవరించి ఉంటాయి విశ్వమంతా. ప్రళయం వచ్చేస్తుంది, ఏ ప్రాణి ఉండదు, అంతా చీకటిమయంగా ఉంటుంది, నీళ్లతో కప్పేసుకుని ఉంటుంది. నీళ్ళన్నీ ఎటు చూసిన నీళ్లు ఉంటాయి, భూమి నీళ్లలో మునిగిపోతుంది. ఏ జీవి ఉంటుంది? ఒక కన్ను ఇలా వేస్తేనే భగవంతుడు ప్రళయం వచ్చేస్తోందంట. ఇంకా పడుకుంటే రెస్ట్ తీసుకుంటానని మనలాగా కర్మల్ని చేయకుండా. అదే భగవంతుడు చెబుతున్నాడు, అర్జున, నేను నా కర్తవ్యం ఏంటి? ఈ లోకాన్ని సృష్టించడం అంటే పోషించడం, అలాగే లయం చేసుకోవడం. ఈ మూడు కూడా భగవంతుని పనులు, బాధ్యతలు. సృష్టించిన తర్వాత పోషించడం ఆయనే చేయాలి, పుట్టించడం ఆయన చేయాలి, ప్రళయం అంటే చావు కూడా ఆయనే ఇవ్వాలి. అది భగవంతుని కర్తవ్యం, భగవంతుని కర్మలు. భగవంతుడే కదా మనల్ని సృష్టి స్థితి లయకారుడిగా ఉండి మనల్ని అంతా చూసుకుంటూ వస్తున్నది. పుట్టినప్పటి నుంచి చావు వరకు ఆయనే చూస్తున్నాడు. మరి ఒకసారి ఆయన నేనేం పనులు చేయనని నిలిపేసుకుంటే భూమి నశించిపోతుంది, లోకాలన్నీ నశించిపోతాయి అర్జున అంటున్నాడు. అంతేకాకుండా శంకరస్య చ కర్తస్యాం, ఈ లోకంలో అల్లకల్లోలాలు సృష్టించబడతాయి, చెలరేగుతాయి. అంటే ఏ జీవి ఎలా బ్రతకాలో అలా ఉండదు, అల్లకల్లోలం అయిపోతుంది. అంటే అంత కూడా వ్యతిరేకం అయిపోతుంది. భగవంతుని కార్యము భగవంతుడు చేయకపోతే అల్లకల్లోలం అయిపోతుంది, లోకమంతా కూడా నాశనం అయిపోతుంది. సంకరానికి అంటే ఇప్పుడు ఎలాగా శూద్రులు పోయి వైశ్యుల్ని చేసుకోవడము, వైశ్యులు పోయి బ్రాహ్మణుల్ని చేసుకోవడం, ఇలాగా సంకరాలు అంటే వాళ్ళని వీళ్ళని అంత కలుపుకుపోతుంది. అంతే, వర్ణాలు వారంత తేడా లేదు, బ్రాహ్మణులు అనే తేడా ఉండదు, ఇంకా శూద్రులు అనే తేడా ఉండదు, ఏముండదు. అంతా కూడా సాంకర్యం ఏర్పడుతుంది. వాళ్ళలోకి వీళ్ళు, వీళ్ళలోకి వాళ్ళు దూరిపోతారు. సాంకర్యము ఏర్పడిపోతుంది అర్జున. అంతేకాకుండా మనకు ఏదైనా సరే వాటి ఫలితము చాలా, పర్యవసానము చాలా ఘోరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సాంకర్యం ఏర్పడితే శూద్రులు బ్రాహ్మణుల్లోకి, బ్రాహ్మణులు శూద్రుల్లోకి, వైశ్యులు క్షత్రియుల్లోకి, క్షత్రియులు వైశ్యుల్లోకి, శూద్రుల్లోకి వచ్చేసినారు అనుకోండి, అస్తవ్యస్తమైపోతుంది ఈ లోకమంతా. అలా కాకుండా ఎవరు చేస్తున్నారంటే భగవంతుడే. తన వర్ణాల వారిని తాను కాపాడుకుంటూ ఉన్నాడు భగవంతుడు. తన కర్తవ్య కర్మలన్నిటినీ కాపాడుకుంటూ, అలాగే మన లోకంలో అన్వయింపజేస్తూ, అందరిలో కూడా మంచి వాళ్ళ స్వాభావిక కర్మల్ని చేసే విధంగా బుద్ధి పుట్టిస్తూ చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు తన కర్మల్ని, తన కార్యక్రమాలని అన్నిటినీ ఈ లోకంలో అన్వయించడం మానేసినాడంటే లోకము నశించిపోతుంది, సాంకర్యానికి గురి అవుతుంది, ప్రజా నష్టం కలుగుతుంది అర్జున. ఉపహన్యామి మాహ ప్రజాహ,
అందుకు నేనే కారణనైతాను అంటున్నాడు భగవంతుడు. ప్రజలందరూ నాశనం అవడానికి నేనే కారణమవుతాను. నేను కర్తవ్య కర్మల్ని అనుసరించకుండా ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయి చూడు. ఒక శ్రేష్ఠుడైన వాడు కూడా తన కర్తవ్య కర్మల్ని నేను ఆచరించును, కర్మ సన్యాసాన్ని తీసుకుంటాను అంటే లోకం ఇలాగే హానికి గురవుతుంది అర్జున. కావున శ్రేష్ఠుడైన అనేవాడు కర్మల్ని తప్పక ఆచరించవలసి ఉంటుంది అని భగవంతుడు తన ఉద్దేశం వెలుగుచుతాడు ఇక్కడ. నన్నే తీసుకో అర్జున, ఇప్పుడు నేను నా కర్తవ్యాలను వదిలేసినాను అనుకో, ఈ లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి, ప్రజా నష్టం కలుగుతుంది, సాంకర్యానికి గురవుతాయి. అంతేకాకుండా కృష్ణుడు అంతటి వాడే కర్తవ్య కర్మల్ని అనుసరించకుండా నోరు మూసుకుని కూర్చున్నాడు. మేము అలా కూర్చోడంలో తప్పేంటి అని మనుష్యులు కూడా, సామాన్యులు కూడా నన్ను అనుసరిస్తారు. కర్తవ్య కర్మల్ని ఆచరించకపోతే శ్రేష్ఠులైన వాళ్ళు తమ కర్తవ్యాలని మానేస్తే లోకం అస్తవ్యస్తమైపోతుంది అర్జున. కావున కర్మయోగాన్ని తప్పక ఆచరించవలసి ఉంటుంది అని భగవంతుడు తన అభిప్రాయాన్ని ఇక్కడ తననే తాను ఉదాహరణగా చెప్పుకొని మనకు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు ఈ 3 శ్లోకాల ద్వారా. శ్రేష్ఠుడైన వాడు కర్తవ్య కర్మల్ని తప్పక ఆచరించవలసిందే అనేది భగవంతుని ఉద్దేశం. ఓకేనా, అర్థమైందా? ఈ 3 శ్లోకాలకి భగవంతుడే తానే తన గురించి చెప్పుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇప్పుడు నన్నే తీసుకో, నేను కర్తవ్య కర్మల్ని మానేస్తున్నాను అనుకో, ఇవన్నీ సంభవిస్తాయి, లోకమే నాశనం అయిపోతుంది, వర్ణ సాంకర్యం వస్తుంది, ప్రజా నష్టం కలుగుతుంది. దానికి నేనే కారణమవుతాను. అందుకే శ్రేష్ఠుడు అనేవాడు కూడా నేను కర్తవ్యాలను వదిలేస్తాను, నా పనుల్ని నేను వదిలేస్తాను, కర్మ సన్యాసం తీసుకుంటాను అంటే ప్రజా నష్టం కలుగుతుంది, లోకానికి అరిష్టం తెచ్చిన వాడవుతాడు, అందుకు అతనే కారకుడైతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే శ్రేష్ఠుడు అనేవాడు కర్మయోగాన్ని అనుసరించవలసిందే, కర్మయోగాన్ని ఆచరించవలసిందే అని భగవంతుడు చెబుతూ వస్తున్నాడు. ఇంకా మనం ముందుకు ఏం చెప్తున్నాడు భగవంతుడు కర్మయోగం గురించి అనేది రేపటి రోజున తెలుసుకుందాం. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, ఇంకొకసారి